నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 16, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి, వాటి యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఎలాంటి ఫలితాలు చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ పూర్వాషాఢ నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ, బృహస్పతి మిథున రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహము ఎక్కువగా వచ్చేటట్టుగా, అంటే ఆదాయ మార్గాలు, ఆకస్మిక ధనలాభాలు, ధనం కూడా అంటే స్థిరచరాస్తులు వచ్చేటట్టుగాను, వీరికి తెలియని దాయాదుల దగ్గర నుంచి కూడా ధనము వచ్చేటట్టుగా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే మీ యొక్క అహంకారం వల్ల, ఈగో యాటిట్యూడ్ల వల్ల కొన్ని వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా మీరు చేసుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. దురుసుతనం, నాకే తెలుసు అన్న విషయాలను పక్కన పెట్టి మంచిగా ఉండేటట్టయితే, అంటే మంచి భావనతో మాటతో ఉన్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందడంతో పాటు అనవసరమైన సమస్యల్లోకి మీరు వెళ్ళకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీరు మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో దొర్లిన తప్పులు పై అధికారులు గమనించే విషయం ఎక్కువగా కనబడుతోంది. ఎవరు చూస్తారులే, ఏం చేస్తారులే అని గతంలో మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే కనుక అవి ఇప్పుడు మీ పై అధికారులకు తెలుస్తాయి. ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందుతారు. లేదు అంటే కనుక ఎవరికైనా ఇబ్బంది కలిగి కొంత ధన నష్టం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు నల్ల నువ్వులు కనుక దానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలకు మంచి సపోర్ట్ వస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త ఆలోచనలు ఏవైనా వస్తే కనుక వాటిని అమలు పరుచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఆ శివ అష్టోత్తర నామాలు చదువుకోవడంతో పాటు శివాలయ సందర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనోధైర్యం పెరగడంతో పాటుగా మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు కనబడతారు. అప్పుల వ్యవహారాల విషయంలో మాత్రము, ధనాన్ని ఇచ్చే విషయంలో మాత్రము, ధనాన్ని పెట్టుబడులు పెట్టడంలో విషయంలో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడంతో పాటు స్వామివారి ఆలయం కనుక దగ్గరలో ఉన్నట్టయితే వెళ్ళి దర్శనం చేసుకుని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ఏదైనా జాతక పరిశీలన చేయించుకుంటేనే ఇవన్నీ చెప్పేవి. గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలే కానీ వ్యక్తిగత జాతక పరిశీలన అయితే కాదు. ఆ విషయం గమనించుకోవాలి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.